షబ్బా ఇంకా నాలాక వయసులో నుండి ఇంకెంత రెడీ అవుతుంటారు రెడీగా తల్లి టైం అవుతుంది అక్కడ ఆగే రెడీ అవుతున్నానని బండన దూడిసినావా లేదా అయ్యో అది మర్చిపోయానే చరా మానసా మానసా అసలు మానసా అత్తయ్య పిలుస్తుంటే అర్థం కావట్లేదే ఆడ బండి మర్చిపోయినా బయటికి పోయేది ఉంది పోయి బండి తుడుపో. అదేంటి అత్తయ్య ఇప్పుడే స్నానం చేసి వంట చేస్తున్నాను, మీరే తుడుచుకోవచ్చు కదా. ఛీ ఏ ఇట్లేనా కోడలు పెంచేది? మా ఇంట్లో మౌదునోళ్ళు చూడు మా అమ్మని పలెత్తి మాట అన్నారు, మా అమ్మ ఏం చెప్తా తింటారు. ఏం కోడలమ్మా నా ఇంట్లో కానీ ఇలాంటి వాళ్ళు ఉంటేనా? అసలు మానసా చూడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఇంటంట. ఫస్ట్ నువ్వు బండి తుడుస్తావా లేదా? సరే అత్తయ్య తుడుస్తాను. వసే ఇట్లే నీ కోడలు వదిలేసాం అనుకో, రేపు అదింత నీ కొడుకుని కొంగున చుట్టుకొని వేరే కాపురం పెట్టి నీకు చేతిలో చిప్ప పెడతారు, జాగ్రత్త. ఆయన నాకెందుకమ్మా, నీ కోడలు నీ ఇష్టం. ఏదో మంచి ఫ్రెండ్వి, నాకు అండగా తోడగా ఉన్నావని అన్ని నీతి మంచి చెప్తున్నా నీకే అంతేనే. లేకపోతే కొడుకుని తీసుకొని వెళ్ళి ఆస్తి కూడా రాయించుకుంటారు, జాగ్రత్త ఉండు. ఈ రోజులు అలాంటివే జరుగుతున్నాయి. నువ్వు ఇట్లే కఠినంగా ఉంటే కానీ లొంగ చూడు. ఇప్పటి నుంచి చెప్తా చూడు దాని సంగతి. మీ అబ్బాయి వస్తున్నట్లు, నేను వెళ్ళొస్తానే. సరే వీడేంటి ఇంత బాగున్నాడు, దానికి ఇంత మంచి మొగుడా? ఎలాగైనా సరే వీళ్ళ కాపురంలో స్విచ్ పెట్టాలి. మానసా మానసా ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాండి, మీరు బాగున్నారా? బాగున్నా. అమ్మ ఎక్కడుంది? లోపల పడుకొని ఉంది. అవునా, చాలా మిస్ అవుతున్నా డైలీ. ఉండండి నేను నీళ్ళు తీసుకొస్తాను. ఇంకా ఏంటండి ఇలా చిక్కిపోయారు? చిక్కిపోయాను నేను. అవును. నువ్వు లేవు కదా, ఒక్కడనే ఉంటున్నా అక్కడ. సరేలేండి, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను భోజనం రెడీ చేస్తాను. ఓకే, ఫ్రెష్ అప్ అవుతా, తొందరగా వస్తా. అమ్మా లేచినావా? నువ్వెప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చినా అమ్మా. అవునా? ఎట్టుంది పానము? మంచిగా ఉంది. చాలాసేపు అవుతుంది కదరా, పోయి రెస్ట్ తీసుకోపో. ఓకే అమ్మా. మానస కొంచెం మాట్లాడేది ఉందిరా. ఏమండి వస్తున్నాను. అబ్బాయి పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. చెప్పండి. ఇక్కడ రా కూర్చో. ఇంకేంటి విషయాలు? ఏముంటుందండి, అవతల నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళాలి. పని తర్వాత చేసుకోలే, లేక లేక వచ్చిన. అబ్బా వదలండి, ఏంటండి ఇంట్లో? ఆగు జరసేపు. అదేంటి ఇల్లు క్లీన్ చేయలేదు ఏంటి, ఇంత వాసన వస్తుంది? ఆయన ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ పెట్టుకొని బెడ్రూమ్లో పంపిస్తున్నావు ఏంటి దాన్ని? అది కాదే, వాడు రాక రాక ఊరి నుంచి వచ్చిండు. ఏదో ఇవాళ ఒక్కరోజు పోనీ రాదు, రేపటి నుంచి తన ఆట చూపిస్తా. అవును కానీ నీకోసం ఒకటి తెచ్చిన, జరాగు తెచ్చిస్తా. నాకోసం తెచ్చావా? ఎంత మంచిదానో, నీకు నేనంటే ఎంత ప్రేమని. అదుంది చిన్నప్పుడు ఫ్రెండ్ కానీ నా మీద ప్రేమ అనురాగాలే లేవు. అయినా నాకు తెలియక అడుగుతాను స్వప్న, అది చూడ్డానికి అంత అందంగా కూడా ఉండదు, అసలు అంత పొట్టిగా ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే మీ అబ్బాయికి సరైన జోడి కాదు. అందులో నీ అందానికి నీ స్టేటస్కి తగ్గ కోడలు అస్సలు కాదు. ఎలా చేసుకున్నావు కదా నువ్వు?
ఆ, నేనెక్కడ చేసుకున్నా, మా ఆయన పాత ఫ్రెండ్ వాళ్ళ బిడ్డ అంట. ఏదో నా కాళ్ళ కింద పడి ఉంటుందని వాళ్ళకిచ్చి కట్టబెట్టిన. వామ్మో, నీకు తెలివితేటలు చాలా ఉన్నాయి, అందుకే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టావు. 7 వారాల నగలు వేసావు గొంతులో. నేను నా చూడు, నా బుర్ర మైండ్. సర్లే కానీ ఇది నాకే కదా. నీకేనే. సరే పోయేస్తాను, మరి రేపు వస్తా. అవును అన్నట్టు మీ అబ్బాయిని చూపించలేదు ఏంటి నాకు? చూపిస్తాలే రేపు. రేపు చూపిస్తావుగా? చూపిస్తా. సరే, మీ అబ్బాయికి నన్ను పరిచయం చేయి. చేస్తా. సరే, వెళ్ళొస్తా. ఆగో, ఏమో రాస్తున్నావు స్వప్నత్త? ఏం రాస్తున్నావు అంతగానం? గడ ఒకనికి వడ్డీ ఇచ్చిన కదా, దాని లెక్కలు రాస్తున్నానే. అవును కానీ మీ అబ్బాయిని చూపిస్తా అంటే ఇవన్నీ ఒకసారి చూపివా? అగో, నేను రేపు రమ్మన్నా కదనే, అప్పుడే ఊరికొచ్చినావు ఈరోజు. నీకు నా గురించి తెలియదా? ఏదన్నా చూపిస్తామంటే చూసేంత వరకు నా మనసులో ఉండనే ఉండదు, ఇంటికాడ ఉండలేకపోతున్నాని. అబ్బో, ఒక్కసారి వెలుగు గిట్ల చూసి వెళ్ళిపోతా. జరాగు చూస్తా. అరే నానిగా, అమ్మా ఇక రారా. ఇగో గిమ్మ పేరు వెన్నెల, మన ఇంటి పక్కకే ఉంటది. అవునా, సరే సరే అమ్మా. చూసినావానే? వసే, నీ కొడుకు సినిమా హీరో లాగా ఉన్నాడే. నువ్వే అంటే నీకన్నా బాగున్నాడు నీ కొడుకు, అన్ని నీ పోలికలే. అవును మరి. పోయి గాదాన్ని ఎట్లా వేసుకున్నారే? నీ కొడుకుకి అస్సలు సెట్ అవ్వలే. చెప్పిన కదా నేను. అదే మీ అబ్బాయికి నేనైతే నా అబ్బా జోడే. ఒకసారి ఊహించుకో. కదా? అయితమే కానీ ఎలాగో ఇప్పుడు చేసుకుంది కదా, దాని సంగతి చెప్దాం. అంతేలే. సర్లే, రేపు వస్తా. మళ్ళా ఊరికొచ్చావు ఇప్పుడే. పో. రేపు వస్తా అత్త, రేపు వస్తా. రేపు కొత్త చీర కట్టుకొని వస్తా. అంటే నీకు చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. డైరెక్ట్గా కట్టుకొని వచ్చి నీకు చూపిస్తా. సరే సరే, పోయి వస్తా అత్త. వచ్చి స్వప్నత్త, నా చీర ఎట్లుంది? అబ్బా, చాలా బాగుంది. ఎంత పెట్టి తీసుకున్నావే? 5500 మొన్నే తీసుకున్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. అవునా, సరేలే కానీ నాకు కొంచెం బయట పని ఉంది, నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తా. సరే అత్తయ్య. ఇలాగ అత్తయ్య బయటకు వెళ్ళిపోయింది పని మీద. నాకు తెలిసి ఒక 2-3 గంటల దాకా రాదు. ఈ టిక్కులాడి మానసకి ఇక్కడ ఉంది, చూద్దాం. మానస, మానస, వెన్నెలా చెప్పే. ఎక్కడున్నావు? నేను బాత్రూంలో ఉన్నాను. వాళ్ళ ఆయన ఒక్కడే ఉంటాడు బెడ్రూమ్లో. అయితే ఇదే కరెక్ట్ అయిన సమయం వీళ్ళిద్దరికి చిచ్చు పట్టు విడగొట్టడానికి. ఏమండి, ఏమండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు నువ్వు ఇక్కడేంటి? అదేంటి నీ పిల్లల్ని చూసే కానీ ప్లేట్ తిప్పేస్తున్నావు? నువ్వు రమ్మనకుండానే వస్తాను నీ పడక గదికి. నేను ఎందుకు చెప్తా అట్లా రాని? నాకు ఎవరు తెలియదు. అబ్బో సర్లే, కాల్ చేస్తా, వెళ్ళొస్తా. మనసా అలా బయటికి వెళ్ళొద్దా? చెయ్యి, ఇంకోసారి పైన చేయేసామంటే మర్యాదగా ఉండదు. నేనేం చేసినానే? ఛీ, అయినా చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు దేనికి నేను మీతో బయటికి? మీకు నచ్చిన దాన్ని తీసుకెళ్ళి తిరగండి. యా
మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఫినిష్. కాదట నిన్న ఊరు పోయినావు, నాకేమైనా తెచ్చినావా లేదా మరి? ఏ గాడునే చూసుకోపోరాదా, ఇప్పుడే వచ్చిన అలసిపోయినా జరాగరాదు. ఫోన్ వస్తుంది, ఒక తెచ్చ మాగత్తా. చెప్పినాని ఏ నైట్ షోకి వెళ్దాం రా, నైట్ షో చాలా బాగుంటుంది అందుకని. డే షో కుదిరి నైట్ షో వెళ్దాం, ఓకేనా? ఏ చంపుతా. సరే ఉండు. కొత్త బాయ్ ఫ్రెండ్ అత్త, చాలా మంచి. వెన్నెలా, నువ్వు చేసేది అస్సలు బాగాలేదు. ఏదో పోనీలే, నువ్వే తెలుసుకుంటావని చూస్తుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు. నేనేం చేశానని నా మీద నోరులుతున్నావు? నీకు తెలీదా? ఆయన నువ్వేంటి అత్తయ్యా, నీ కోడలు నన్ను నానా మాటలు అంటుంటే సైలెంట్ కూర్చున్నావేంటి? ఏ నువ్వేంటో నాకు తెలుసు. అదే ఆఫ్టర్ ఆల్ పని మనిషి నా ఇంట్లో. ఏం పని మనిషి అత్త, ఈరోజు నీ కోడలతో నానా మాట, రేపు కొట్టించేటట్టే ఉన్నావు. ఛీ, నీ ఇంటికి వస్తున్నా నా చెప్తే నేను కొట్టుకోవాలి, నువ్వు నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఆగు, అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరే దాన్ని ఇంట్లోకి రానివ్వరు. మాకు అన్ని తెలుసులే ఏం జరిగిందో అని. అది కాదు అత్తయ్య, చెప్పేది వినండి అత్తయ్య. ఇంకోసారి నీ ఇంటికి వస్తే అడగవే. అది నా చిన్ననాటి స్నేహితురాలు, దాని గురించి నాకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ పని మనిషిలాగా ఇంట్లో పడుండు, అంతేగాని ఓవర్గా మాట్లాడదు. ఇప్పుడు అది వెళ్ళిపోయింది, నేనేం సమాధానం చెప్పుకోవాలి దానికి? అది కాదు అత్తయ్య. మా అత్తయ్య కనీసం నేను చెప్పే మాట కూడా వినట్లేదు. అయినా మా అత్తయ్య ఆ వెన్నెల మాయమాటల్లో పడేసింది. నేను చెప్పినా కూడా వినే సిచ్యువేషన్లో లేదు. నా భర్త ఇంకా మారడు. వీళ్ళిద్దరికీ ఎవరికి నేను అవసరం లేదు. వాళ్ళకి అక్కర్లేని బతుకు నాకెందుకు? నేను బతికి వేస్ట్. దీనికన్నా చావడమే మంచిది.